కర్నూలు జిల్లా కౌతాడ మండలం బదనీహల్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధమైంది. ఇమాం వలి అనే రైతు ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి, ఇంటి సామగ్రితో సహా పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపుగా 6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు వాపోతున్నారు. రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. అప్పు ఎలా తీర్చాలని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎండాకాలం ఎవడెవడో చెండకు పెరుగుతాను కదా. ఇట్లా కాలిపోయింది. ఏ ఊరన్నా మీది? మా బదినాలన్న. ఏ గ్రామం? గ్రామము కౌతాడ మండలము, మంత్రాలయం నిజవర్గం మంది సార్, కర్నూలు జిల్లా. ఇట్లాగా కరెంటు స్టార్ట్ అయ్యి ఇట్లా మొన్న మిరపలు అమ్మినాము. ఎక్కడన్నా పెట్టింటాము. 3.5 లక్షలు కట్టేయండి, అమ్మినాము. పత్తి కూడా అట్లే ఉంది, పత్తి కూడా ఉంది లోపల, అంతా కాలిపోయింది. చేసి ఏమో ఒక టైం చేసి మనకి ఇచ్చేయాలని చెప్తున్నాము. మీకు ఇప్పుడు నష్టం ఎంత వచ్చింటారో మీరు? దాదాపు 10-12 లక్షల వరకు వచ్చింది మొత్తానికైతే. ఇప్పుడు మొత్తం పూర్తి దేశంలో అంటే 3-4 లక్షలు వస్తుంది సార్. ఓకే, లక్షలు ఇస్తుంది. ఉన్నింది ఏమో పొలంలో మనం అమ్ముకుని వచ్చినాము. 4-5 రోజులు అయింది అమ్ముకొని వచ్చి. ఇప్పుడు ఎక్కువ వేయలేదు. ఇంకా జాతర ఉందని అట్లే ఎవరు కట్టేవాళ్ళు కూడా అప్పుల కట్టలేదు. కానీ కట్టాలనుకున్నాము. ఈ రోజు నిన్న జాతర అయింది, ఈ రోజు మామూలుగా ఇదైంది. ఇంకా రేపు చేసాం.